సిద్ధు జొన్నలగడ్డ is back to his core strength. డెడికేటెడ్ హ్యూమన్ డ్రామా ఈ సినిమా. సింపుల్ కదా, సింపుల్ సెటప్, బట్ ఈ సినిమా బ్యూటీ కాన్వర్జేషన్స్ లో, క్యారెక్టర్స్ లో ఉంటది. అండ్ ఆ కాన్వర్జేషన్స్ రిలవెంట్ గా అనిపించే అండ్ నచ్చాయి కూడా. నార్మల్ కాన్వర్జేషన్స్ లో కూడా యూ సీ అ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ యూ సీ అ లెవెల్ ఆఫ్ ప్రాక్టికాలిటీ విచ్ ఐ రియలీ అడ్మైర్డ్. మూవీ అయితే ఎక్సలెంట్, అదృశ్యం. మన ఎమోషన్స్ ని ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది చాలా బాగా చూపెట్టారు. ప్రాపర్ నెరేటివ్ స్క్రీన్ ప్లే ఉంది. హర్ష అన్న చెప్పిన డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రెసెంట్ జరుగుతున్న రియాలిటీని మనకు అలాగా కళ్ళ ముందు చూపెట్టారు. ఒక దీపావళికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నీరజ కోన గారు. మేము చెప్పండి, తమన్ గారు మ్యూజిక్ తోటి సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. హీరో, ఇద్దరు హీరోయిన్స్, హర్ష. స్క్రీన్ మొత్తం వీళ్ళు నలుగురే కనిపిస్తారు. ఒక నలుగురిని పెట్టి సినిమా అనేది ఎంతలా చేయడం, ఎంతగా తీయడం అనేది చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా ఉంది. తెలుసు కదా is well done piece. I found it to be a damn interesting film. ఫ్రెష్ సినిమా, కొత్త సినిమా ఖచ్చితంగా చూడండి.